5,000 రూపాయలు కాదు కానీ ఒక 4,000 రూపాయలు తీసుకోన్నా. ఏ 4,000 రూపాయలకి వెళ్తా నా గీ కూలరు రాదు రాదు పొద్దుగాల ఆటో నిండేసుకొచ్చాం. ఇక గివి మీలై తీసుకుంటే తీసుకోలేకపోతే లేదు ఇక దొరికాయి మరి. కాదన్నా ఆ కూలర్ లా గంతగనం ఏం స్పెషల్ ఉన్నది? ఈ కూలర్ గురించి ఏమనుకుంటున్నావమ్మా? ఒక్క బిందె నీళ్లు దీనిలో పోసామనుకో 5 రోజుల దాకా ఒడవే. ఇక మనకు కాదు 2 కళ్ళు ఉన్నట్టు దీనికి కూడా 2 కళ్ళు ఉన్నాయి. నువ్వు ఇంట్లో ఓడుతుంది ఆన్ అవుతుంది, మళ్ళీ బయటకి ఎత్తుతుంటే బంద్ అవుతుంది. గసంటి కూలరు ఎక్కడ దొరకదు ఇక. అబ్బో కూలర్ మంచిగానే ఉన్నది అన్న. ఆయన గట్టినే అంటాడు కానీ ఈ కూలరు ఎన్ని సంవత్సరాలు గ్యారంటీ ఇస్తావు? నేను ఇచ్చే గ్యారంటీ ఎంత పెద్ద షాపులు అయినా ఇయ్యరు. 10 సంవత్సరాలు గ్యారంటీ ఇస్తానా? ఏంది 10 సంవత్సరాలకి కూలర్లకు నువ్వు 10 సంవత్సరాలు గ్యారంటీ ఇస్తావు? అది అడిగింది మంచిగా, నువ్వు చెప్పుడు మంచిగా. సరే అన్న నువ్వు వెళ్ళిపో. పోనీరా పోనీ. కూలర్ ఖరాబ్ అయితే మళ్ళీ ఎక్కడ తీసుకుపోవాలా? అమ్మా ఖరాబ్ అయితే మీరు ఎక్కడికి తీసుకపోవడం అవసరం లేదు. ఈ కూలర్ మీద నా నెంబర్ ఉంటుంది. ఒక్క ఫోన్ కొట్టుర్రి, మీ ఇంటికి వచ్చి రిపేర్ చేద్దాం. ₹1 కూడా అవసరం లేదు మాకు ఇచ్చాడు. సరే అన్న జరంత మంచి కూలర్ నా దగ్గర ఉన్నాయన్ని మంచిగా అమ్మా. ఇగో అయితే గానీ మంచి కూలర్ తీసి దించి నేను ఇంట్లో పోయి పైసలు తెస్తా. అయ్యో నువ్వైతే రేపో నేను మంచిగా ఇస్తా. అబ్బా ఓ రారే ఇక కూలర్ తీస్తా రారా. ఓ రారే చూసుకో మంచిగా చూసుకో. ఇగో అన్న పైసలు ఉన్నాయా అన్న? ఇగో ఒక్కొక్క పైసా కూలి వైపు పోగేసుకున్నాం అన్న. మరి కూలర్ అయితే ఖరాబ్ కాదు కదా? ఓ అమ్మా మేము గట్లా మోసం చేసేవాళ్ళం కాదు తెలుసా. అరే పారా పాయవా. ఒక ఆయన మీద రాసిచ్చిపోరా. ఓ అమ్మా అలా గ్యారెంటీ ఉంటాయి అన్ని ఉంటాయి. నా ఫోన్ నెంబర్ ఉంటుంది అమ్మా. నువ్వు అరే మళ్ళీ సదాయిస్తావు పోనీరా. మంచిగా పట్టు మరి. మంచిగా పట్టానే కూలర్ కొనుక్కున్నాం.